హలో ఎవ్రీవన్, ఇవాళ డేట్ వచ్చేసి మే 20, ఈ రోజు వెనస్డే. ఇప్పుడు నేను రికార్డింగ్ చేసే టైం వచ్చేసరికి అయితే 8 o'clock అవుతుంది. మనం ముందుగా మార్కెట్ అప్డేట్ డిసిషన్ వెళ్లే ముందు మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని. అయితే ఇప్పుడు మార్కెట్ అయితే ఇంకా ఇరాన్ అండ్ యుఎస్ వార్ అయితే ఎండ్ అవ్వలేదు. దీనివల్ల అయితే మార్కెట్స్ అయితే ఇంకా వాలటైల్ అయితే కొనసాగుతున్నాయి. మార్కెట్స్ ఎలా ఓపెన్ అయ్యాయి, ఎలా క్లోజ్ అయ్యాయి, ఇంకొక మార్కెట్ అయితే మనం క్విక్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కమోడిటీస్ మార్కెట్స్ చూసినట్లయితే గోల్డ్ చూసినట్లయితే $4,460 దగ్గర కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. 0.5% డౌన్ తోటి అయితే గోల్డ్ అయితే తగ్గి ఇప్పుడు కరెంట్ అయితే డౌన్ లో అయితే ట్రేడ్ అవుతుంది. గయానాలో చూసినట్టయితే $159,080 దగ్గర అయితే గోల్డ్ అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. గోల్డ్ అయితే డౌన్ లో ట్రేడ్ అవడం అయితే మనం ఇక్కడైతే చూస్తున్నాం. ఇక సిల్వర్ చూసినట్టు సిల్వర్ అయితే ఇప్పుడైతే $73 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. 0.70 డౌన్ తోటి అయితే సిల్వర్ అయితే డౌన్ లో అయితే ట్రేడ్ అవుతుంది. $77 నుంచి ఒక $4 తగ్గి $73 దగ్గర అయితే కరెంట్ అయితే సిల్వర్ అయితే డౌన్ లో అయితే ట్రేడ్ అవుతుంది. సిల్వర్ అయితే ఒక మ్యాసివ్ డౌన్ లో అయితే కరెంట్ అయితే ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. గయానాలో చూసినట్లయితే $2,70,119 దగ్గర సిల్వర్ అయితే ఉంది. ఇక మనం క్రూడ్ ఆయిల్ చూసినా క్రూడ్ ఆయిల్ అయితే $104 దగ్గర కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ అయితే $100 నుంచి ఒక $4 పెరిగి ఇప్పుడు $104 దగ్గర అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. 0.25% ప్రాఫిట్ తోటి అయితే క్రూడ్ ఆయిల్ అయితే పెరగడం మీద చూస్తుంది. దీని వల్ల అయితే గోల్డ్ అండ్ సిల్వర్ అయితే మళ్ళీ వాలటైల్ అయితే డౌన్ లోకి అయితే వెళ్ళాయి. 10,027 రూపీస్ దగ్గర క్రూడ్ ఆయిల్ అయితే ఉంది. క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల మార్కెట్ లో మళ్ళీ వాలటైల్ అనేది జరగడం వల్ల మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వర్ స్టాక్స్ కూడా వాలటైల్ అయితే గురి అవుతున్నాయి. ఇక మనకి ఇండియా స్టాక్ మార్కెట్ చూసినట్లయితే ఇండియా స్టాక్ మార్కెట్ లో అయితే ఇక ఇండియన్ రూపీ అయితే ఇంకా అయితే డాలర్ తో పోల్చుకుంటే వాల్యూ అయితే ఇంకా డిక్రీస్ అయితే అవుతూనే ఉంది. నిన్నైతే ఆల్మోస్ట్ అయితే 97 రూపీస్ అయితే ఇండియన్ రూపీ అయితే టచ్ అయింది. ఇప్పుడైతే 96.52 దగ్గర అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇండియన్ రూపీ అయితే ఇలా కంటిన్యూ అయితే డిక్రీస్ అవుతూనే ఉంది, డాలర్ తో ఉంది. ఈ ఒక్క సంవత్సరంలో ఇండియన్ రూపీ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అయితే 13% అయితే ఇండియన్ రూపీ అయితే పెరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎఫ్డి, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ ఇవన్నీ కూడా మనం ఒక 12% అయితే క్యాల్కులేట్ చేసుకుంటాం ప్రాఫిట్ రిజల్ట్స్. కానీ ఇక్కడ ఇండియన్ రూపీనే 13% ప్రాఫిట్ ఇచ్చింది. కానీ ఇయర్ లో చూసుకున్నట్లయితే మనకైతే 13% అయితే స్టాక్స్ ఇవ్వలేదు, మ్యూచువల్ ఫండ్స్ ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్ ఒక 2x ప్రాఫిట్స్ అయితే పెరగడం చూస్తున్నాం. అదే విధంగా అయితే ఇప్పుడు ఇండియన్ రూపీ అయితే ఇలా పెరగడం అయితే అందరికైతే షాకింగ్ అయితే ఉంది. డాలర్ తో పోల్చుకుంటే అయితే వాల్యూ అయితే ఇంకా అయితే ఇండియన్ రూపీ అయితే కింద పడుతూనే ఉంది. ఇప్పుడైతే మనకు 100 రూపీస్ అయితే టచ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇండియన్ రూపీ అనేది ఏ నెలలో 100 రూపీస్ టచ్ అయితే అనేది మీరైతే కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ అయితే చేయండి. 100 రూపీస్ ఎప్పటిలోపు టచ్ అవుతుంది అనేది, ఏ నెల లోపు అనేది. అయితే స్టాక్స్ ఎలా ఓపెన్ అయ్యి ఎలా క్లోజ్ అయ్యాయని చూద్దాం. ఈ సెన్సెక్స్ అయితే 75,200 దగ్గర అయితే క్లోజ్ అయింది. 0.15 డౌన్ లో అయితే క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 50 అయితే 23,618 దగ్గర అయితే 0.14 డౌన్ లో అయితే క్లోజ్ అయ్యింది. ఇక బ్యాంక్ నిఫ్టీ అయితే 53,409 డౌన్ లో అయితే క్లోజ్ అయింది. 0.24 డౌన్ అయితే క్లోజ్ అయ్యింది. ఇక మిడ్ క్యాప్స్ అయితే 0.73 ప్రాఫిట్ తోటి అయితే పెరిగి క్లోజ్ అయ్యింది. ఇంకా స్మాల్ క్యాప్స్ అయితే ఆల్మోస్ట్ అయితే 1% ప్రాఫిట్ అయితే స్మాల్ క్యాప్స్ అయితే పెరిగి అయితే ఇక్కడైతే ఇండియన్ స్టాక్ మార్కెట్ అయితే ఇలా క్లోజ్ అయ్యాయి. ఇక్కడ ఇండియన్ స్టాక్ మార్కెట్ లో కూడా కొంచెం వాలటైల్ అయితే మనం అయితే మార్కెట్ అయితే చూస్తున్నాం ఇలా అయితే. ఎందుకంటే ఇండియన్ రూపీ అనేది వాల్యూ అనేది డాలర్ తో ఇంకా డిక్రీస్ అవుతూనే ఉంది. ఈ ఒక్క సంవత్సరంలో 13% డాలర్ తో 13% పడిపోవడం అంటే నార్మల్ విషయం అయితే కాదు. ఇక క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూసినట్లయితే బిట్ కాయిన్ అయితే 76,550 అయితే ట్రేడ్ అవుతుంది. ఇక్కడైతే బిట్ కాయిన్ లో కూడా మనకు ఆ వాలటైల్ అయితే చూస్తున్నాం. ఇక్కడైతే $80,000 దగ్గర నుంచి ఒక $4,000 అయితే తగ్గి ఇప్పుడైతే $76,550 దగ్గర అయితే బిట్ కాయిన్ అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇక ఇథీరియం చూసినట్లయితే $2,105 దగ్గర అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇథీరియం లో కూడా అయితే ఇక్కడైతే మనమైతే ఆ వాలటైల్ అయితే చూస్తున్నాం. 0.22% డౌన్ లో అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇలా క్రిప్టో కరెన్సీ మార్కెట్ కూడా వాలటైల్ అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతూనే ఉంది. ఇక మనం గ్లోబల్ మార్కెట్, యూఎస్ మార్కెట్ చూసినట్లయితే S&P 500 ఇండెక్స్ అయితే $7,353 దగ్గర అయితే క్లోజ్ అయింది. 0.67% డౌన్ లో అయితే ఇక్కడైతే క్లోజ్ అయింది. నాస్డాక్ 100 ఇండెక్స్ చూసినట్లయితే $28,818 దగ్గర అయితే క్లోజ్ అయింది. 0.61% డౌన్ లో అయితే ఇక్కడ కూడా క్లోజ్ అయింది. $49,368 దగ్గర 0.65% డౌన్ లో అయితే ఇక్కడ డౌ జోన్స్ అయితే క్లోజ్ అయింది. ఇలా యూఎస్ మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ అయితే 1% బిలో అయితే డౌన్ లో అయితే క్లోజ్ అయ్యాయి. ఇక్కడ కూడా వాలటైల్ అయితే మన మార్కెట్ అయితే చూస్తున్నాం. ఇలా మార్కెట్స్ అయితే క్లోజ్ అయ్యాయి. ఇలాంటి మార్కెట్ అప్డేట్ విషయాలు మన ఛానల్ లో డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.